హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మార్నింగ్ లేవగానే పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పిల్లల్ని మార్నింగ్ లేపేటప్పుడు తొందరగా లేవాలి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ వేకప్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఎర్లీ. తొందరగా లే అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ అంటే తొందరగా లే అని. ఇంకా పడుకున్నావా అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి, ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్. ఎంతసేపు అనుకుంటావు, స్కూల్కి వెళ్ళే టైం ఏంది అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, హౌ లాంగ్ విల్ యూ స్లీప్. హౌ లాంగ్ విల్ యూ స్లీప్ అంటే ఎంతసేపు పడుకుంటావు అని. స్కూల్కి వెళ్ళే టైం అయింది అన్నప్పుడు ఇలా చెప్తాం, ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్. ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్. లేచి బ్రష్ చేసుకో. లేచి బ్రష్ చెయ్యి అని చెప్తాం కదా పిల్లలతో, అప్పుడు ఇలా అంటాం, గెట్ అప్ అండ్ బ్రష్ యువర్ టీత్. గెట్ అప్ అండ్ బ్రష్ యువర్ టీత్. తొందరగా స్నానం చేస్తా అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, టేక్ ఏ బాత్ క్విక్లీ. టేక్ ఏ బాత్ క్విక్లీ. వేడి నీళ్ళు చల్లారిపోతాయి. ద హాట్ వాటర్ విల్ గెట్ కోల్డ్. ద హాట్ వాటర్ విల్ గెట్ కోల్డ్. స్నానం చేసావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ టేక్ ఏ బాత్. డిడ్ యూ టేక్ ఏ బాత్ లేదా డిడ్ యూ టేక్ ఏ షవర్. డిడ్ యూ టేక్ ఏ షవర్ అని అంటాం. యూనిఫామ్ వేసుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. టిఫిన్ తొందరగా తినాలి, తొందర తినాలి అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ. యూ షుడ్ ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ. షూస్ వేసుకో అని చెప్పినప్పుడు ఇలా అంటాం, పుట్ ఆన్ యువర్ షూస్. పుట్ ఆన్ యువర్ షూస్. షూస్కి లేస్ కట్టుకో అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, టై యువర్ షూ లేస్. టై యువర్ షూ లేస్. కట్టుకోవడాన్ని టై అంటాము. టై బెల్ట్ పెట్టుకో అని అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, వేర్ యువర్ టై అండ్ బెల్ట్. వేర్ యువర్ టై అండ్ బెల్ట్. బాటిల్లో నీళ్ళు నింపుకో. బాటిల్లో నీళ్ళు పోసుకో అని పిల్లలతో చెప్పినప్పుడు ఇలా అంటాం, ఫిల్ యువర్ వాటర్ బాటిల్. ఫిల్ యువర్ వాటర్ బాటిల్. బాటిల్ పెట్టుకున్నావా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ ప్యాక్ యువర్ వాటర్ బాటిల్. డిడ్ యూ ప్యాక్ యువర్ వాటర్ బాటిల్. లంచ్ బాక్స్ తీసుకున్నావా అని పిల్లలతో అన్నప్పుడు ఇలా అనాలి, డిడ్ యూ టేక్ యువర్ లంచ్ బాక్స్. డిడ్ యూ టేక్ యువర్ లంచ్ బాక్స్. బ్యాగ్ వేసుకో, నీ స్కూల్ బ్యాగ్ వేసుకో అన్నప్పుడు ఇలా చెప్తాం, క్యారీ యువర్ స్కూల్ బ్యాగ్. క్యారీ యువర్ స్కూల్ బ్యాగ్. బ్యాగ్లో బుక్స్ పెట్టుకో, పుస్తకాలు పెట్టుకో అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, పుట్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. పుట్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకున్నావా అని కూడా అడుగుతారు కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ పుట్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. డిడ్ యూ పుట్ ద బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్. స్కూల్కి వెళ్ళిరా అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, గో టు స్కూల్ అండ్ కమ్ బ్యాక్. గో టు స్కూల్ అండ్ కమ్ బ్యాక్. నీ నోట్బుక్స్ మర్చిపోయావు, నీ పుస్తకాలు మర్చిపోయావు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, యూ ఫర్గాట్ యువర్ నోట్బుక్స్. యూ ఫర్గాట్ యువర్ నోట్బుక్స్. నీ బ్యాగు చాలా బరుగ్గా ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, యువర్ బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ. యువర్ బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ. కొన్ని పుస్తకాలు ఇంట్లో పెట్టెళ్ళు అని మన పిల్లలతో చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, లీవ్ సమ్ బుక్స్ ఎట్ హోమ్. లీవ్ సమ్ బుక్స్ ఎట్ హోమ్. స్కూల్కి అవసరమైన బుక్స్ మాత్రమే తీసుకెళ్ళండి అని మన పిల్లలతో చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, టేక్ ఓన్లీ ద బుక్స్ యూ నీడ్ ఫర్ స్కూల్. టేక్ ఓన్లీ ద బుక్స్ యూ నీడ్ ఫర్ స్కూల్. రాత్రి హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసావా, నైట్ హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసావా అని అడుగుతుంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ ఫినిష్ ఆల్ యువర్ హోంవర్క్
లాస్ట్ నైట్? డిడ్ యూ ఫినిష్ ఆల్ యువర్ హోంవర్క్ లాస్ట్ నైట్? ఇంకా కొంచెం హోంవర్క్ ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, దెర్ ఈజ్ స్టిల్ సమ్ హోంవర్క్ లెఫ్ట్. దెర్ ఈజ్ స్టిల్ సమ్ హోంవర్క్ లెఫ్ట్. పొద్దున్నే తొందరగా లేచి రాయాలి. ఇంకా హోంవర్క్ ఉందన్నప్పుడు పొద్దున్నే తొందరగా లేచి రాయాలి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫినిష్డ్ ఇట్. యూ షుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫినిష్డ్ ఇట్. మార్నింగ్ తొందరగా లేచి రాయాలన్నప్పుడు మనం ఇలా అంటాం. నీకు నిద్ర బాగా వస్తుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, యూ ఫీల్ వెరీ స్లీపీ. యూ ఫీల్ వెరీ స్లీపీ. నీకు నిద్ర బాగా వస్తుంది, నువ్వు ఉదయం తొందరగా లేవవు అన్నప్పుడు మనం ఇలా అంటాం, యూ డోంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యూ డోంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే నీకు బాగా నిద్ర వస్తుంది, నువ్వు తొందరగా లేవవు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మొద్దు నిద్రపోతావు అన్నప్పుడు ఇలా అంటాం, యూ స్లీప్ టూ మచ్. యూ స్లీప్ టూ మచ్ అంటే నువ్వు చాలా నిద్రపోతావు, మొద్దు నిద్రపోతావు అన్నప్పుడు ఇలా అంటాం. అందుకే ఇప్పుడు రాయి, నువ్వు చాలా నిద్రపోతావు అందుకే ఇప్పుడు రాయి అన్నప్పుడు ఇలా అంటాం. దట్స్ వై యూ షుడ్ రైట్ ఇట్ నౌ. దట్స్ వై యూ షుడ్ రైట్ ఇట్ నౌ. లంచ్ బాక్స్ మొత్తం తినేయాలి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ షుడ్ ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లంచ్ బాక్స్. యూ షుడ్ ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లంచ్ బాక్స్. నీకు స్నాక్స్ పెట్టనా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, షెల్ ఐ ప్యాక్ సమ్ స్నాక్స్ ఫర్ యూ. షెల్ ఐ ప్యాక్ సమ్ స్నాక్స్ ఫర్ యూ. ఏం స్నాక్స్ పెట్టాలి నీకు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, వాట్ స్నాక్ షుడ్ ఐ ప్యాక్. వాట్ స్నాక్ షుడ్ ఐ ప్యాక్ అంటే నేను నీకు ఏ స్నాక్స్ పెట్టాలి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఫ్రూట్స్ పెట్టనా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, షెల్ ఐ ప్యాక్ సమ్ ఫ్రూట్స్. షెల్ ఐ ప్యాక్ సమ్ ఫ్రూట్స్. నీకు కొన్ని ఫ్రూట్స్ పెట్టనా. నీ లంచ్ బాక్స్ ఎక్కడుంది అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అంటాం, వేర్ ఈజ్ యువర్ లంచ్ బాక్స్. వేర్ ఈజ్ యువర్ లంచ్ బాక్స్. నీ లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టావు అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం, వేర్ డిడ్ యూ కీప్ యువర్ లంచ్ బాక్స్. వేర్ డిడ్ యూ కీప్ యువర్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ దొరకలేదు, వెతుకు దేవులాడు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, ద లంచ్ బాక్స్ ఈజ్ మిస్సింగ్, లుక్ ఫర్ ఇట్. ద లంచ్ బాక్స్ ఈజ్ మిస్సింగ్, లుక్ ఫర్ ఇట్. లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయావా అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం, డిడ్ యూ లీవ్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. డిడ్ యూ లీవ్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోకు అన్నప్పుడు ఇలా అంటాం, డోంట్ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫర్గెట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. నిన్న స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వచ్చావు నువ్వు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, యూ లెఫ్ట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ ఎస్టర్డే. యూ లెఫ్ట్ యువర్ లంచ్ బాక్స్ ఎట్ స్కూల్ ఎస్టర్డే. స్కూల్ బస్ వచ్చింది అని చెప్పినప్పుడు ఇలా అంటాం, ద స్కూల్ బస్ యాజ్ అరైవ్డ్. ద స్కూల్ బస్ యాజ్ అరైవ్డ్. కిందికి దిగండి అన్నప్పుడు ఇలా అంటాం, కమ్ డౌన్ స్టేర్స్. కమ్ డౌన్ స్టేర్. కిందికి దిగండి మెట్లు దిగండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. తొందరగా రెడీ అవ్వండి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, గెట్ రెడీ క్విక్లీ. గెట్ రెడీ క్విక్లీ. జాగ్రత్తగా మెట్లు దిగండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, కమ్ డౌన్ ద స్టైర్స్ కేర్ఫుల్లీ. కమ్ డౌన్ ద స్టైర్స్ కేర్ఫుల్లీ. మెట్లు జాగ్రత్తగా దిగండి అన్నప్పుడు ఇలా చెప్తాం. మెట్ల మీద జారి పడతారు అని చెప్పినప్పుడు ఇలా అంటాం, యూ మే స్లిప్ ఆన్ ద స్టైర్స్. యూ మే స్లిప్ ఆన్ ద స్టైర్స్. రోడ్డు చూసుకొని దాటండి. లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసుకొని నడవండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. రోడ్డు పైన వాహనాలు వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, వెహికల్స్ ఆర్ కమ్మింగ్ ఆన్ ద రోడ్. వెహికల్స్ ఆర్ కమ్మింగ్ ఆన్ ద రోడ్. టీచర్ చెప్పేది వినాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం, యూ షుడ్ లిజన్ టు యువర్ టీచర్. యూ షుడ్ లిజన్ టు యువర్ టీచర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడగండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ షుడ్ ఆస్క్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ షుడ్ ఆస్క్.
రోజు ఇంటికి రాగానే హోంవర్క్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ హోమ్ ఎవ్రీ డే. యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ హోమ్ ఎవ్రీ డే. ఇంటికి రాగానే నువ్వు నీ హోంవర్క్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. మీ ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకోవద్దు, మీ ఫ్రెండ్స్తో ఫైటింగ్ చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అందరితో కలిసి చదువుకోవాలి అన్నారు కదా, అప్పుడు ఇలా అంటాం. యూ షుడ్ స్టడీ విత్ ఎవ్రీ వన్. యూ షుడ్ స్టడీ విత్ ఎవ్రీ వన్. అందరితో కలిసి చదువుకోవాలన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నేను రేపు వస్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ కమ్ టుమారో. ఐ విల్ కమ్ టుమారో. మీ టీచర్తో మాట్లాడతాను, నేను రేపు వస్తాను మీ టీచర్తో మాట్లాడతాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ విల్ టాక్ టు యువర్ టీచర్. ఐ విల్ టాక్ టు యువర్ టీచర్. రేపు ఫీజు కడతాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ పే ద ఫీ టుమారో. ఐ విల్ పే ద ఫీ టుమారో. చేతులు కడుక్కొని లంచ్ తినాలి, చేతులు కడుక్కున్నాక లంచ్ తినాలని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ లంచ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ లంచ్. తినే ముందు చేతులు కడుక్కోండి అన్నప్పుడు కూడా మనం ఇలా అంటాం. అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. డ్రింక్ వాటర్ ఆఫ్టర్ ఈటింగ్ యువర్ మీల్. డ్రింక్ వాటర్ ఆఫ్టర్ ఈటింగ్ యువర్ మీల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, స్కూల్లో పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.